మూసీ బఫర్ సామాన్యుణ్ణి ఇంకా భయపెడుతూనే ఉంది. నదికి రెండు వైపులా 50 మీటర్ల బఫర్ను మాత్రమే పరిగణలోనికి తీసుకుంటామని అధికారులు తేల్చి చెప్పడంతో పరివాహక ప్రాంత ప్రజల్లో ఆందోళన తీవ్రమైంది. దీన్ని బట్టి చూస్తే బాధితుల సంఖ్య 10,000కు మించి ఉంటుందని స్పష్టమవుతోంది. అందుకే ప్రభుత్వం బఫర్, గూగుల్ చిత్రాలు విడుదల చేయకుండా దోబూచులాడుతోంది. మూసీ బఫర్తో జనం ఫికర్ అవుతున్నారు. ప్రభుత్వం గతంలో విడుదల చేసిన గెజెట్లో 10,000 నిర్మాణాలు మాత్రమే ఉన్నాయని చెప్పినా అది కేవలం రివర్ బెడ్, ఎస్ఆర్ఎల్ పరిధి వరకు లెక్కించినవే ఉన్నాయి. ఎస్ఆర్ఎల్ నుంచి ఇరువైపులా 50 మీటర్ల మేర బఫర్ జోన్ను విస్తరిస్తే నిర్మాణాల సంఖ్య 50,000 దాటుతుందని ప్రజా సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఇంత భారీ స్థాయిలో నిర్మాణాలు ఉన్నందుకే ప్రభుత్వం మూసీకి సంబంధించిన చిత్రాలను బయటకు విడుదల చేయడం లేదు. మూసీ పునరుజ్జీవ పథకంలో నేలమట్టమయ్యే నిర్మాణాలు భారీగానే ఉంటాయనే అంచనాలు అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. గతంలో ప్రభుత్వం ప్రజా సంఘాలకు ఇచ్చిన ప్రజెంటేషన్తో పాటు ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో నదికి ఇరువైపులా కిలోమీటర్ పరిధిని అభివృద్ధి కారిడార్గా మలుస్తామని చెప్పింది. ఇప్పుడు అధికారులు మాత్రం కిలోమీటర్ అనేది కేవలం ప్రచారం మాత్రమేనని అధికారిక డాక్యుమెంట్లను సైతం కొట్టిపాడేస్తున్నారు. అదే సమయంలో మూసీకి రెండు వైపులా 50 మీటర్ల బఫర్ జోన్ పరిగణలోకి తీసుకొని ఆ నిర్మాణాలను కూల్చివేస్తామని అధికారులు కుండబద్దలు కొట్టారు. గతంలో మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి చేపట్టిన సామాజిక ఆర్థిక సర్వేలో భాగంగా 10,017 నిర్మాణాలు మాత్రమే కూల్చివేస్తామని చెప్పారు. నివేదికల్లో చూపిన 10,000 నిర్మాణాలు రివర్ బెడ్తో పాటు బఫర్ జోన్ పరిధిలోనివే అని చెప్తున్నారు. మరి ఎస్ఆర్ఎల్ పరిధిలోని నిర్మాణాలను మాత్రం వెల్లడించడం లేదు. సర్వేలో భాగంగా అధికారులు గూగుల్ మ్యాప్ను సైతం రూపొందించారు. అందులో మూసీ నది పొడవు కంటే జంట జలాశయాల నుంచి గౌరేలి వరకు నది వెడల్పును గుర్తించారు. కానీ ఎక్కడా బఫర్ జోన్ గుర్తించలేదు. మూసీ రివర్ బెడ్, ఎస్ఆర్ఎల్, బఫర్ జోన్గా చూస్తే గూగుల్ మ్యాప్లో ఎస్ఆర్ఎల్ నిర్మాణాలు అధికారులు చెప్తున్నట్లుగా 10,017 ఉండొచ్చని తెలుస్తోంది. కానీ ఎస్ఆర్ఎల్ నుంచి ఇరువైపులా 50 మీటర్ల బఫర్ జోన్ను పరిశీలిస్తే మాత్రం నిర్మాణాలు భారీగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బాపుగఢ్ నుంచి మూసారాం బ్రిడ్జి వరకు దాదాపు 15 మీటర్ల పొడవున ఉన్న కీలకమైన ప్రాంతాల్లోని వేలల్లో ఉన్నాయి. సామాజిక ఆర్థిక సర్వేలో కేవలం ఎస్ఆర్ఎల్ వరకు లెక్కలు మాత్రమే వెల్లడించి బఫర్ జోన్ పరిధి నిర్మాణాల సంఖ్యను దాచిపెడుతున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. నదికి ఇరువైపులా ఉన్న నిర్మాణాలను పరిగణలోకి తీసుకుంటే వాటి సంఖ్య 50,000కు మించుతుందని అంచనా. మలక్పేట్ రేస్ కోర్స్ సమీపంలోని కేవలం 2 మీటర్ల పరిధిలో 5,000కు పైగా నిర్మాణాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. సర్కారు చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు పొంతన లేకపోవడంతో బఫర్ జోన్ పేరిట మూసీ వెంబడి 50,000కు పైగా నిర్మాణాలపై కాంగ్రెస్ సర్కారు బుల్డోజర్లను ఎగదొయ్యనుందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.